బట్టలు లేకుండా స్టేషన్ల ముందర స్నానం చేసుకుంటా, మున్సిపాలిటీ దగ్గర స్నానం చేసుకుంటా, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకుంటా, రోడ్ల మీద మంచాలు వేసుకొని వండుకుంటా, స్టేషన్ల ముందర మంచాలు వేసుకొని పండుకొని చూసారు. అంటే ఆ గొప్పతనం నాదో అతనితో అతనికే తెలిసిందల్లా, తాడిపత్రి ప్రజలకే తెలిసిందల్లా. అధికారంలో ఉండి ఆ విధంగా చేస్తాడంటే ఆ గొప్పతనం ఎవరిదనేది కూడా చెప్పాల. ఏమన్నంటే కూడా పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఇక్కడ నేను రాజకీయాలు చేయనీను అని చెప్తాడు. అతను కాదయ్యా చేయనీకోకుండా ఉండేది, నన్ను పోలీస్ అధికారులు చేయనీకో ఉండారు. మీరు కూడా అదే రాస్తంటారు, ప్రభాకర్ రెడ్డి అడ్డపడినాడు, పెద్దారెడ్డి ఇంట్లో కూర్చున్నాడని. నన్ను ఎప్పుడూ కూడా అడ్డపడే శక్తి ఈ అనంతపూర్ జిల్లాలో కాదు, కానీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క వెధవ కూడా లేదు నన్ను అడ్డపడే శక్తి. అధికారులకు తప్ప. అధికారులను అడ్డం పెట్టుకొని అధికారులను నా ఇంటి దగ్గరకు పంపించి నిలబెట్టగలుగుతాను తప్ప అతని శక్తి బలహీనుడు. అతను ఎవరైతే చిన్న వ్యక్తులు ఉంటారో అతను గౌరవిస్తారో వాళ్ళ మీదకి దండయాత్ర చేయమంటే చేస్తాడు. అతను ఆటో వాడిని కూడా కొట్టలేడు తిరగబడితే. అతనికి ఉండే బలహీనత అది. అతను ఏందో పెద్ద బలవంతుడని, నేను ప్రోగ్రాం పెడతానే, మేము ఆ ఊర్లో పెడతాను ఈ ఊర్లో పెడతా అంటారు. పాపం టిప్పర్ రాళ్ళలో లేకపోతే ట్రాక్టర్ రాళ్ళు వచ్చి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇస్తానే పోలీస్ అలర్ట్, లాండ్ ఆర్డర్ కాపాడాలా, లాండ్ ఆర్డర్ కాపాడాలా కాబట్టి పెద్దారెడ్డి ప్రోగ్రాం చేయకూడదు. లాండ్ ఆర్డర్ నాకుండానే వస్తుంది. అదేమన్నా ఏం అధికార పార్టీ గుండా కూడా లాండ్ ఆర్డర్ రాదా? ఎవడు రాళ్ళు తగిలితే వాడి మీద చర్యలు తీసుకోండి. ఒక్క కేసు కట్టినారా? కట్టరు. భయం అతను ఏం తిడతాడో ఏం చేస్తాడో అని.